హైదరాబాద్ నుండి కొమరవెల్లి అండ్ వేములవాడ వన్ డే ట్రిప్ మాతో వచ్చేయండి. ఇంకెందుకు లేట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై అమూల్య. యాజ్ యూజువల్గా మేమైతే ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి అయితే వచ్చేసాం బయటికి. మా ఇంటి దగ్గర నుండి డైరెక్ట్ జేబీఎస్కి బస్సు ఉంటుందని తెలిసి స్టార్ట్ అయిపోయాము. బట్ బిఫోర్ దాట్ ఇంట్లో పూజ చేసి వెళ్ళడం ఈజ్ మ్యాండటరీ మన అమ్మ వాళ్ళకైతే. మేము కూడా పూజ చేసుకొని మొక్కుకొని స్టార్ట్ అయిపోయాము. మేము చేసిన తప్పు పని ఏంటంటే మా ఇంటి దగ్గర నుండి డైరెక్ట్ కొమరవెల్లి బస్సు ఉంటుందని మేము ముందే అజ్యూమ్ చేసుకున్నాము. బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఒకప్పుడు ఉండేవంట, బట్ ఇప్పుడు మాత్రం జేబీఎస్కి వెళ్ళి అక్కడ నుండి అయితే కొమరవెల్లి ఆ సిద్దిపేట బస్ అయితే ఎక్కేసేయాలి. మేమైతే జగద్గిరిగుట్ట టు తొర్రూరు బస్ అయితే ఎక్కేసాము. తొర్రూరు అనే కాదు, హుస్నాబాద్, జనగం ఇలా ఏవైనా ఎక్కొచ్చు జేబీఎస్ వెళ్ళేవి. జేబీఎస్లో వన్స్ దిగాక అక్కడ నుండి డైరెక్ట్ కొమరవెల్లి ఆర్ సిద్దిపేట బస్ అయితే ఉంటుంది. అవి కొమరవెల్లి ఎక్స్ రోడ్ నుండే వెళ్తాయి. సో ఎక్స్ రోడ్ దగ్గర మనకి బస్ స్టాప్ అనేది ఉంటుంది. అక్కడ నుండి మనం వెళ్ళాలి కొమరవెల్లికి. చాలా మంది వెళ్ళాలనుకుంటారు, బట్ ప్రాపర్గా బస్ రూట్ గైడ్ తెలియకపోవడం వల్ల ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి అనేది ఇంకా స్టిల్ కొంతమందికి తెలియదు. సో ఈ వీడియో చేయడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అదే అనమాట. మేమైతే సిద్దిపేట బస్ ఎక్కేసి కొమరవెల్లి ఎక్స్ రోడ్ దగ్గర అయితే దిగేసాము. ఇక్కడ మీకు కమాన్ కనబడుతుంది, అక్కడ నుండే మనం లోపలికి వెళ్ళాలి. అండ్ ఎవరైనా ఇలా ఎర్లీ మార్నింగ్ వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడైతే టిఫిన్స్ చేసి వెళ్ళండి. లోపలికైతే ఇక్కడ ఏం దొరకవు మనకి. సో మేమైతే టిఫిన్ చేసేసి ఇక్కడ ఆటోస్ అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడే మనం ఆటోస్ ఎక్కాలి. ఈచ్ పర్సన్ 30 ఛార్జ్ చేస్తారు. మేము కూడా ఆటోలో వెళ్ళిపోయి రీచ్ అయితే అయిపోయాము. అండ్ ఇక్కడ మెయిన్ మేము జాతర టైంలో వెళ్ళామన్నమాట. సో మొత్తం జాతర హడావిడి అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుండి స్టార్ట్ మీరు కొంచెం వాక్ చేసి వెళ్తే మనకి అక్కడ స్వామివారి టెంపుల్ గోపురం కానీ అండ్ పక్కనే ఉన్న గదులు మనకి కొంతమంది స్టే చేస్తారు. సో వాళ్ళ కోసం రూమ్స్ అవన్నీ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడైతే మన చెప్పులు ఇంకా లగేజెస్ ఇక్కడ పెట్టేసి అయితే మనం లోపలికి క్యూలోకి వెళ్ళాలి. అండ్ క్యూలో చూసినట్టయితే చాలా, మేమైతే చెప్పాం కదా అక్కడ జాతర టైంలో వెళ్ళాము. అండ్ రష్ మాత్రం చాలా ఉండేది. అందరూ స్వామివారికి బండారి అంటే పసుపు మొత్తం సమర్పిస్తున్నారు. అండ్ స్వామివారికి కొరమీసాలు వెండివి ఉంటాయి, అవి కూడా సమర్పిస్తారు. అండ్ ఆల్సో అందరూ భక్తులు వచ్చి ఇక్కడికి తమ మొక్కులను చెల్లించుకుంటారు. అండ్ కొంతమంది వడిబియ్యం పోస్తారు. ఇలా ఒక్కొక్క విధంగా కొంతమంది దర్శనానికి వస్తారు. మేము వెళ్ళినప్పుడు అయితే స్వామివారి కళ్యాణం కూడా అయింది. ఆ రోజు చాలా స్పెషల్ అనిపించింది నాకైతే. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. నేనైతే 2 times చేసుకున్నాను దర్శనం. ఇలా దర్శనం చేసుకుని బయటికి రాగానే ఇక్కడ గోపురం దగ్గర కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకుని అండ్ అలాగే అక్కడ నుండి కొంచెం ముందుకు రాగానే జాతర వాతావరణం మొత్తం మనకైతే కనబడుతుంది. అన్ని షాప్స్ అన్ని కొనుక్కోవచ్చు మీకు కావాల్సి వస్తే. అండ్ ఆల్సో మనకి లోపల కెమెరా అలౌడ్ ఉండదు కాబట్టి ఇక్కడ బయటే మనకి స్వామివారి ఐడల్ ఆర్ స్టాచ్యూ లాగా ఉంది. అక్కడ మనకి ఫొటోస్ అయితే క్లిక్ చేస్తారు. అండ్ ఇది ఇన్స్టెంట్గా ఇచ్చేస్తారు మనకి. వితిన్ 10 to 15 minutes అయితే మనకి మన చేతిలో ఫోటో కాపీ అయితే ఉంటుంది. అండ్ అందరూ నేను చూసినంత వరకు అయితే బోనాలు కూడా సమర్పించారు స్వామివారికి. అండ్ దీన్ని సట్టిని ఎలా అంటారు, ఎందుకంటే సంక్రాంతి తర్వాత వచ్చే 4 weeks కంటిన్యూస్గా శివరాత్రి లోపు వరకు మనకి స్వామివారికి జాతర అయితే జరుగుతుంది పెద్ద ఎత్తున. అండ్ ఇక్కడ దీపాలు పెడతారు అందరూ. అండ్ ఆల్సో గంగరేని చెట్టు అంటారు. ఆ చెట్టు కింద అందరూ ముడుపులు కడతారు, తమ కోరికల్ని ఇక్కడ స్వామివారికి చెప్పుకుంటారు. ఆల్సో అక్కడ చెట్టు కింద మనకి పట్నాలు వేస్తారు, మల్లన్న పట్నాలు అంటారు. సో అవి పట్నాలు వేస్తారు ఆ చెట్టు కిందనే. ఆల్సో ఎవరికైతే మల్లన్న ఇంటి దేవుడుగా ఉంటారో వాళ్ళు ఇక్కడ నుండి దేవుడిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. వాళ్ళు మల్లన్న పట్నాలు వేస్తారు ప్రతి సంవత్సరం. నాకైతే ఇలా ఇవన్నీ తెలియనివన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో కొంతమందికి దేవుడు వస్తారు, దేవుడు వచ్చి చెప్తారు. ఇలా ఇవన్నీ నేను చూసేసరికి చాలా బాగా అనిపించింది నాకైతే. ఇలా మేమైతే అక్కడే కూర్చొని అవన్నీ జరిగేవన్నీ చూస్తూ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలానే టెంపుల్ నుండి బయటికి రాగానే రైట్ సైడ్లో మీకు అయితే మెట్లు అయితే కనిపిస్తాయి. అక్కడ నుండి పైనకి వెళ్తే మనకి అక్క ఎల్లమ్మ దర్శనం అయితే జరుగుతుంది మనకి. అండ్ మధ్యలో మనకి చాలా టెంపుల్స్ కనబడతాయి, రేణుకెళ్ళమ్మ టెంపుల్ అంటూ ఇంకా డిఫరెంట్ అమ్మవార్ల దర్శనం అయితే మనం చేసుకోవచ్చు మంచిగా. ఇక్కడ కూడా చాలామంది బోనాలు సమర్పిస్తారు.
అమ్మ బాబోయ్! ఇన్ని మెట్లున్నాయంటే ఎక్కి, ఎక్కి, ఎక్కి మన పని అయిపోయేలా ఉంది. ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటే కొంచెం చూసుకొని ఆగి, ఆగి ఎక్కడానికైతే ట్రై చేయండి. అండ్ మీలో ఎవరైనా ఎప్పుడైనా కొమరవెల్లి వెళ్ళుంటే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఆల్సో ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. చాలామంది ఏం చేస్తారంటే మల్లనస్వామి దర్శనం చేసుకొని అట్నుండటే వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ కొండపైన ఉన్న ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకొని మాత్రమే వెళ్ళండి. ఎల్లమ్మ తల్లి దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ శాఖ పోస్తారు అమ్మవారికి. ఎల్లమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి ఇక్కడ శాఖ సమర్పించుకుంటారు. పెట్టేవాళ్ళు పెట్టుకోవచ్చు. ఇంకా అలాగే మేమైతే దర్శనం అయితే మంచిగా చేసేసుకున్నాము. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇంకా అలాగే కిందికి వచ్చేసాము ఇంకా అన్నీ చూసుకుంటూ. అబ్బా! తాత ఎంత మంచి గొంగడలుతున్నాడో. మల్లన దేవుడికి కూడా గొంగడంటే చాలా ఇష్టమంట. ఇంకా మేము కూడా అలా అన్నీ చూసుకొని ఇంటికి రిటర్న్ అయిపోదాము అనుకున్నాము. బట్ ఇంత దూరం వచ్చి రాజన్న దర్శనం చేసుకోకపోతే ఎలా అని చెప్పి చలో వేములవాడ అని అయితే మేమైతే వేములవాడకి వెళ్ళిపోయాము. సో మళ్ళీ కొమరవెల్లి ఎక్స్ రోడ్ దగ్గరికి వచ్చి అక్కడ నుండి వేములవాడ డైరెక్ట్ బస్ అయితే ఎక్కేసేయాలి. వన్స్ వేములవాడలో దిగాక అక్కడ నుండి మళ్ళీ ఆటో ఎక్కాలి. పర్ పర్సన్ 20 ఛార్జ్ చేస్తారు. ఇంకా అక్కడైతే మన టెంపుల్ దగ్గరనే డ్రాప్ చేసేస్తారు. అండ్ ఇప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఓన్లీ మనకి భీమన్న అంటే రాజన్న వాళ్ళ అన్న అక్కడే మనకి దర్శనం అయితే జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా అంటే చాలా రష్ ఉంది రాజన్న టెంపుల్ కూడా. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 4 అలా అయింది ఈవినింగ్. ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి లంచ్ కూడా అక్కడే చేసేసాము. అండ్ అక్కడ రష్ చూసి ఇప్పుడు అప్పుడే దర్శనం అయ్యేలా లేదు అని చెప్పి స్పెషల్ దర్శనం అయితే తీసుకున్నాము. వితిన్ 45 మినిట్స్లో 1 అవర్లో అయితే అయిపోయిన దర్శనం. అండ్ చాలామంది ఇక్కడ కోడెలను అంటే కోడె దూడలను కట్టేస్తున్నారు. ఒక తీసుకొని 2-3 రౌండ్స్ తిప్పేసి అక్కడ స్ట్రెయిట్‌గా వెళ్ళి అక్కడైతే కట్టేస్తారనమాట. అండ్ దీనికి కూడా సపరేట్‌గా టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్ అయితే 200 ఛార్జ్ చేస్తారు. సపరేట్‌గా కోడె దూడలను తీసుకురావడానికి. ఇంకా అలానే మేమైతే అన్నీ చూసుకుంటూ వచ్చేసాము. దర్శనం కూడా చాలా బా అయింది. రాజన్న దర్శనం కూడా, భీమన్న దర్శనం కూడా చాలా బా అయింది దర్శనం అయితే. అండ్ మేము రిటర్న్ అరౌండ్ 8 అలా బస్ ఎక్కేసాము. 7:30, 8కి అలా బస్ ఎక్కేసాము టు జేబీఎస్ ఫ్రమ్ వేములవాడ. ఇంకా జేబీఎస్ నుండి మా ఇంటికైతే డైరెక్ట్ బస్ ఉంటుంది జగద్గిరి గుట్టకి. అక్కడికైతే వచ్చేసాము మేము. ఇలా మా హోల్ డే అనుకోకుండా వితౌట్ ప్లానింగ్ వేములవాడ అయితే జరిగింది. ఓన్లీ కొమరవెల్లి అనుకున్నాము. బట్ అన్ఎక్స్‌పెక్టెడ్‌గా రాజన్న పిలుచుకున్నాడు దర్శనం కోసం అని అయితే అనిపించింది మాకైతే. చాలా స్పెషల్‌గా ఫీల్ అయ్యాము. అండ్ మీ ఎక్స్‌పీరియన్సెస్ కూడా నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది నా సెకండ్ టైం కొమరవెల్లి విజిట్ చేయడం. అప్పుడెప్పుడో 15 ఇయర్స్ బ్యాక్ వచ్చానంటే మళ్ళీ ఇప్పుడు. అండ్ వేములవాడ ఫస్ట్ టైం రావడం అసలు అన్ఎక్స్‌పెక్టెడ్ అయిపోయింది. అండ్ మీరు వెళ్ళిన రీసెంట్ ప్లేసెస్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.